ఏందే అన్న ఏ పొద్దు ఎడిపోతుందో తెలుస్తలేదు ఏ ఆళ్ళకి ఏమైతుందో ఎరకైతలేదు వెనకట ఆల్మొగలకి ఏదైనా లొల్లి అయితే మాపటికింత కళ్ళు తాగచ్చి పెళ్ళాలం కొట్టేటోళ్ళట తెల్లారి ఇంటికాడ ఓ నలుగురు పెద్ద మనుషులు పిలిచి నాలుగు మాటలు అనుకొని ఇక అటో ఇటో కలిసిమెలిసి పని చేసుకునేటోళ్ళట కానీ ఇప్పుడు గట్ల లేదు బిడ్డ జర్ర ఏమన్నా అన్నావంటే నీ పని కథమే ఒకళ్ళ పట్ట ఇంకోళ్ళు కూడా గిట్లనే తయారవుతుర్రు మొన్నటిదాకా మాయదారి రోగం మనుషులను చంపితే గీ అలా చేసుకున్న పిల్లాలే చంపుతుర్రట ఎవ్వలేని యాళ్ళ చూసి ఆయనతో నరుకుతుర్రు ఎవ్వలకి ఏర్పడకుండా గాయాబు ఎత్తుర్రు మెల్లగా ఒరిగింది చూసి పీక మీద కాలేసి తొక్కుతుర్రు మూడో కను తెలియకుండా మట్టి కప్పి టైల్స్ ఎత్తుర్రు గీ ముచ్చటేంది గిట్ల చెప్తున్నా అనుకుంటారా ఏంది గిట్లనే ఇంటికాడ ఓ పిల్లగాని ఏం తమ్మి లగ్గం చేసుకోవా అని అడిగితే ఈ ముచ్చట్లని చెప్పి నాకే 3 సొట్లు పెట్టిండు తమ్ముడు ఈ వార్తలు వింటున్న యూత్ పోరగాళ్ళకైతే లగ్గం అంటేనే పెయ్యి అనుకుతుందట పోనీ మీ మాటలిని లగ్గం చేసుకుని హనీమూన్కు తోలుకపోదామంటే అమాంతం అటే మింగిపాడైతుర్రాట గిట్లనే మొన్నటికి మొన్న మధ్యప్రదేశ్ లో హనీమూన్ కని తోలుకపోయి అటే మింగిందో ధర్మపత్ని ఇక మన పక్క రాష్ట్రం నెల్లూరు జిల్లాలో ఇంకో పిల్లగానితో సోకుల పడనీకి చేసుకున్న పొంగుని కరెంట్ వైర్తో మెడ గురేసి చంపిందో సతీమణి ఇక ఇంకో ముచ్చటైతే మస్తు చిత్రం ఉన్నది పో ఈమె తెలివికి పిలిచి అవార్డు చేయలో పెట్టినా తప్పులేదనిపించింది వాతావరణం మంచిగుంది ఓ ఫోటో దిగదందా అని పిలిచి ఆయనతో నదిలో నూకేసిందో అక్క జరగి అన్నకు భూమి మీద నూకలు బాకి ఉండి బతికి బయటపడ్డాడు అనుకో చెప్పుకుంటూ పోతే గివ్వే కాదు ఒడవని ముచ్చట్లు ఉన్నాయి ఇంతకంటే మంచి మంచి కథలే బయటపడేటట్టున్నాయి ఏ మాట కా మాట కానీ గీ తీరుగా చేసిరని ఆ పిల్లగాళ్ళు చెప్తుంటే నాకే కడుపుల పేగులు నోట్లకి వచ్చినంత పని అయింది ఇవన్నీ విన్నాక మగుళ్ళ పానాలకు కాపాయం అయితే లేదని అర్థమైంది ఏది ఏమన్నా కానీ అయ్యా ఇక మీరు కూడా జరంతా ఓ కన్నేసి ఉంచుర్రి